విశాఖపట్నం నవనిర్మాణ సమితి ఇది విశాఖపట్నం ప్రజాగలం అవ్వాలని మా కోరిక. ఈరోజు విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం, ఏ గ్రీన్ సిటీ, ఏ సిటీ ఆఫ్ డెస్టినేషన్. అయితే ఈ సిటీ ఆఫ్ డెస్టినేషన్ వచ్చి మన భావితరాలకి ఒక అద్భుతమైన నగరం కింద అందించగలిగితే మనకి నిజంగా ఒక సిటీ ఆఫ్ డెస్టినేషన్ కింద దీన్ని గర్వంగా చెప్పుకోగలిగే అద్భుతమైన వనరులున్న ప్రదేశం ఇది. మరి ముఖ్యంగా మనం గమనించుంటే అసలు చట్టసభలకే వెళ్ళలేనోడికి చట్టసభల గురించి ఆరాటం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక అవినీతిపరుడు, ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక మ్యానిపులేటరు, లాబీ మాస్టరు, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే నిరంతరం మనం చూస్తున్నట్టే నిరంతరం పెట్టుబడిదారు వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, అయ్యా బాబు నాకు ఎప్పుడూ అలవాటు లేదు ఒక నియోజకవర్గం కాకపోతే ఒక నియోజకవర్గంకి వెళ్తామని. కానీ మరి వాళ్ళ భీమిలీ కొద్ది గురించి ఎందుకు అంత ఆరాట పడుతున్నాడు? అక్కడున్న ల్యాండ్ మాఫియా వాళ్ళు ఆయనకి ఎలక్షన్లో పెట్టుబడి పెడతా అన్నారు కాబట్టి. ఇవాళ నేను టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ అధినాయకుడు వచ్చినా సరే ఆయన కలుస్తానికి సమయం ఉండేది కాదు. పూర్తిగా ఆయన అవమానపరిచి అధికార పార్టీలో దూరటానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు ఆయన. ఈ అనేకమైన ప్రయత్నాలు చేశాడు. మరి నారా లోకేష్ గారిని అయితే అసలు కలుస్తానికి ఆయన ఇష్టపడలా. 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ మారిపోయాడు మనిషి. అది టీడీపీ పార్టీ వాళ్ళ లుక్అవుట్, నాది ప్రాబ్లం కాదు. అది వాళ్ళు చూసుకోవాలి, మళ్ళీ ఎంత అవమానపరిచాడు ఏంటి, ఆయనకి టికెట్ ఇవ్వాలో వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను వాళ్ళకి, టీడీపీ వాళ్ళ వైఖరి ఈ క్యాపిటల్ సిటీ మీద ఏంటి అంటే, మీరు అమరావతి రాజధాని అంటున్నారు, అది నిజమేనా? కాకుండా 3 రాజధానులకి మీ వైఖరి మారిందా? అమరావతి రాజధాని 3 క్యాపిటల్స్కి మీ వైఖరి మారిందా? మరి గంటా శ్రీనివాసరావు గారు బహిరంగంగానే చెప్పారు, ఇవాళ 3 రాజధానుల్లో నాకు ముద్దు, అమరావతి వద్దు అని. మరి అలాంటి వారికి టికెట్ ఇస్తే అమరావతి నుంచి మీ వైఖరి మారి 3 రాజధానులకు కానీ మీరు వచ్చారా? ఇది వెంటనే వాళ్ళు చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి టీడీపీ పార్టీది. వాళ్ళు చెప్పుకోవాలి. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళని వీళ్ళని అందరినీ విమర్శించేస్తున్నారు ఒకేసారి. ఈ 6 నెలల ముందు పడుకుని లేచి అన్ని పాత వార్తలు చదువుకుంటూ. నేను అడుగుతున్నాను గంటా శ్రీనివాసరావు గారికి, అసలు మీకు మాట్లాడటానికి నైతిక హక్కు ఉందయ్యా? అసలు నువ్వు మాట్లాడటానికి నైతిక హక్కు ఉందా? 4.5 సంవత్సరాలు ఎక్కడున్నావో తెలియదు, వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నావు, నీకు నైతిక హక్కు ఉందా? చాలా హాస్యాస్పదంగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. ఈరోజు ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఆయన ప్రతిసారి నాకు ఓటం లేదు, నువ్వు మోసం చేసేవాడికి ఎప్పుడో ఓటం ఉండదయా బాబు. నిజాయితీగా బతుకుతేనే ఏదో ఒకటి పైకి కిందగా ఉంటుంది. కష్టపడి పనిచేసేవాడికి ఈరోజు ఇబ్బందులు.